Hello everyone, welcome back to our channel Radhe's World. సో ఇవాళ మాకు ఒక స్పెషల్ డే అన్నమాట. దీపక్ బర్త్డే అండ్ మోర్ ఓవర్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళకి 1 year అవుతుంది. సో ఇట్స్ అవర్ యూట్యూబ్ యానివర్సరీ కూడా. సో లాస్ట్ ఇయర్ ఇదే డే దీపక్ బర్త్డే రోజు మేము మా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో తీసి పోస్ట్ చేసాము. ఒక ప్లాన్, ఒక పద్ధతి ఇవన్నీ ఏం లేవు అనమాట మనకి. జస్ట్ ఏదో అనుకున్నాము, అట్లా పోస్ట్ చేసేసినాం. దీపక్ నన్ను నవ్విస్తున్నారు అక్కడ నుంచి. సో ఎస్, ఇవాళ మా వ్లాగ్ వచ్చేసి, వ్లాగ్ అంటే వ్లాగ్ కూడా కాదు, జస్ట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం చేసినాము అనేది చూపిస్తాం. సో ఇలా చూసి బర్త్డే నాదా అయిందని కంగారు పడకండి, అయిందే. అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి బర్త్డే నాదా నీదా అని చెప్పి, ఎందుకంటే తను హాలిడే తీసుకోలేదు, నేను హాలిడే తీసుకున్నా. మధ్యాహ్నం నుంచి అదో ఏదో చేసుకుంటూ నేను రెడీ అవుతూ ఉంటే నా బర్త్డే లాగుందంట. తన 2 hours ఏం కావాలండి, జస్ట్ 2 hours అట్లేం లేదు. కొంచెం మరి తను పని చేసుకుంటున్నారు, నేను ఖాళీగా ఉన్నా, నేనేం చేస్తా చెప్పండి. నేను రెడీ అవ్వకుంటూ కూర్చున్నా. నాదా నీదా బర్త్డే అంటే నువ్వు కూడా రెడీ అవ్వలేదు, ఎవరు అన్నారు. ఒక సింపుల్ షర్ట్ ప్యాంట్ వేసుకొని కూర్చున్నారు అంతే. బట్ అమ్మాయిలు కొంచెం మనం రెడీ అవ్వాలి కదా. అసలు అందులో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా అని చెప్పి కొంచెం మంచిగా కనిపించాలి కదా నేను. సో మా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే మేమిద్దరం ఇంతే కూర్చొని పక్కన కూర్చొని ఏదో తెలిసి తెలియక వచ్చి రాక ఏదో చేసేసినాము. మా ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో ఎగ్జాక్ట్లీ 1 year అయిపోతుంది. అప్పుడే 1 year అయిందంటే అసలు అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. 1 year అయిపోయిందా అని అనిపిస్తుంది అప్పుడే. హాయ్ చెప్పు, చాలా రోజులు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేసి. మా ఆయనకి ఎగ్జైట్మెంట్ అయిపోతున్నట్టు. నీ మధ్యలో చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని. మాకే టైం అది ఇది కుదరక పెట్టట్లేదు, అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. సో టైం కుదరట్లేదు, బిజీ అయిపోయాం. ఇంకొక మాటలో చెప్పాలంటే బిజీ అయిపోయాం, లైఫ్ కొంచెం బిజీ అయిపోయింది. సో అందరూ అడిగినప్పుడల్లా పెట్టాలి చాలా రోజులు అయిపోతుంది అని అనిపిస్తుంది, కానీ మాకు టైం కన్స్టెంట్స్ వల్ల టైం కుదరక పెట్టట్లేదు అంతే. బట్ కుదిరినప్పుడల్లా పెడుతూనే ఉంటాము. నాకు ఏదో ఒకటి ఇలా స్పెషల్ అకేషన్ వచ్చినా మోర్ ఫ్రీక్వెంట్ గా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. నాకు పెట్టడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్టే. టైం అన్ని కుదరాలి కానీ అన్ని పెడతామన్నమాట. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ ఈ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఇట్స్ బిగ్ థింగ్, ఒక మంచి అచీవ్మెంట్ అన్నట్టుగా. అదే మాకు అచీవ్మెంట్ అనుకున్నాం, అసలు అదే ఒక అచీవ్మెంట్ అనుకున్నాం. బట్ టర్న్స్ అవుట్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దిస్ ఈస్ యాక్చువల్లీ డెఫినెట్లీ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ ఫర్ అస్. మాకు దూరం వస్తాం అనుకోలేదు, అండ్ ఇదంతటికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏదో మాకు ఇంట్రెస్ట్ కొద్దీ మేము మా ఇంట్రెస్ట్ తోనే స్టార్ట్ చేసాము. ఫుల్ టైమ్ ఇదే చేద్దామని కాకుండా మా ఇద్దరికి ఇంట్రెస్ట్ కదా అని ఏదో అలా స్టార్ట్ చేసినాము. కానీ చేసినప్పుడు 1 yearలో మాకు 10,000 వస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసో తెలీదో, ఇప్పుడు మేము 10,000+ ఉన్నాము సబ్స్క్రైబర్స్. అండ్ థ్యాంక్ యూ. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని కూడా. అండ్ ఈ మధ్యలో వీడియోస్ ఇంత గ్యాప్ వచ్చినా కూడా మధ్యలో పాత వీడియోస్కే చూసి మాకు రీచ్ కొంచెం బాగానే వచ్చింది. అండ్ అదే రీచ్ వచ్చే టైంలో మేము కొంచెం ఆపేసామన్నమాట వీడియోస్ పెట్టడము. అదే ఫ్లోలో పెట్టుంటే ఇంకా బాగా క్లిక్ అయ్యేదేమో అని మేము అనుకుంటాము. కానీ ఎప్పుడో ఒకసారి పెట్టినా, ఎలా స్టార్ట్ చేసినా ఊరికే అలా స్టార్ట్ చేసేసి 10,000 వచ్చారంటే మాకు చాలు, ఫుల్ బాగా మేము ఏదో వచ్చేసింది మాకన్న ఫీలింగ్లో ఉన్నాం మేము. అలా అని చెప్పి అందుకే ఆపేసినామా అని కాదు. బట్ ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. వీఆర్ హ్యాపీ. ఇప్పటి నుంచి కూడా పెట్టడానికి కూడా ట్రై చేస్తుంటాము, కుదిరినప్పుడల్లా మాక్సిమం పెడుతుంటాము. సో ఇవాళ దీపక్ బర్త్డే, కానీ మార్నింగ్ నుంచి కూడా సార్ పని చేస్తూనే ఉన్నారు. నేను ఆఫ్టర్నూన్కి వర్క్ ఆపేసాను, హాలిడే తీసుకోలేదు. తను తీసుకోలేదు కాబట్టి తను తీసుకోకపోతే నేను తీసుకొని ఏం చేస్తానని చెప్పి నేను కూడా తీసుకోలేదు. ఏమి పొద్దుటి నుంచి ఏం చేయలేదు. ఏం కావాలి బర్త్డేకి అని అడిగితే పొంగల్ చేసి పెట్టని అడిగారు మా ఆయన. అడక్కడక్క అడిగారని చెప్పి సరే అని నేను పొంగల్ చేసా. పొంగల్ అంటే స్వీట్ పొంగల్ కూడా కాదు, చక్కెర పొంగల్ కాదు, దట్ కట్టె పొంగల్ అంటారు కదా. పొంగల్ చేసి పెట్టా. మధ్యాహ్నం లంచ్లోకి మంచిగా పొంగల్ తినేసాము. ఈవినింగ్ కూడా వర్క్ తొందరగా ఫినిష్ చేసి ఇప్పుడు కొంచెం బయటకు వెళ్దామని అందుకే రెడీ అయ్యాము. సో వెళ్లే ముందు ఒక చిన్న కేక్ కట్టింది అనమాట. కేక్ కూడా వద్దన్నారు, బట్ నేనే
మనం 1000 సబ్స్క్రైబర్స్కి కేక్ కట్ చేయలేదు, 10,000 వచ్చినప్పుడు అసలు ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. ఇవాళ బర్త్డే, కనీసం కేక్ కూడా కట్ చేయకపోతే ఎలా అని చెప్పి నేనే తీసుకొని వచ్చినాను. యూట్యూబ్ ఖాతాలో వేసేద్దాము, యూట్యూబ్కి కట్ నీకు వద్దపోతే ఓకే నీ బర్త్డేకి అని యూట్యూబ్ ఖాతాలో వేసి కేక్ తెచ్చినాము. కేక్ కట్ చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్. లెట్స్ కట్ ద కేక్. కేక్ కట్ చేసాం, కేక్ బాగుంది. వద్దు అనుకుంటూనే బాగా తిన్నాడు కేక్. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం, డిన్నర్ ఇవాళ బయటే చేసేస్తాం. చెప్పాం కదా లంచ్కి నేను పొంగల్ చేసా, ఆర్డర్ చేశారు కాబట్టి. అండ్ దానికన్నా ముందు మధ్యలో బౌలింగ్కి వెళ్దామని ప్లాన్ అనమాట. సో బుక్ చేసేసాను నేను ఆల్రెడీ. ఫస్ట్ బౌలింగ్కి వెళ్దాం అనమాట. మేము బౌలింగ్కి వెళ్దాము అనుకొని మా పెళ్ళైన దగ్గర నుంచి అనుకోని మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటి వరకు మీ ఇద్దరం కలిసి బౌలింగ్కి వెళ్ళలేదు. ఈ ప్లాన్ ఇప్పటిది కాదనమాట, ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్లాన్ ఇది. పోస్ట్ అంటే ఇది చిన్న థింగ్, ఏదైనా వీకెండ్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఏంటో మరి మాకు కుదరలేదో, మేము అంత బిజీ అయిపోయామో ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు మేము బౌలింగ్కి వెళ్ళలేదు. సో నీ బర్త్డే రోజు అది ఫుల్ఫిల్ చేసేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ పెట్టుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎలాగో వర్క్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ అది ఒకటి కొంచెం ఫన్ ఉంటుందని బౌలింగ్కి వెళ్తాం. సో అక్కడ చూద్దాం. సో ఇక్కడ వింటర్ అనమాట, బాగా చల్లగా ఉంటుంది బయట. అండ్ మోర్ అంత చలికి బయటికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా అట్లా రావట్లేదు, చాలా లేజీగా అనిపిస్తుంది. అందుకే దూరం వద్దు, ఎక్కడైనా దగ్గరలోనే వెళ్ళిపోదాము. మరి వేరే కూడా పెద్ద పెద్ద ప్లాన్స్ కూడా ఏమొద్దు, సింపుల్గా ఫినిష్ చేద్దాం, జస్ట్ బయటకు వెళ్ళేసి మంచి టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఇద్దరం కూడా. తొందరగా డార్క్ అయిపోతుంది బయట, చీకటి కూడా తొందర పడిపోతుంది. సో ఎక్కడికైనా వెళ్ళినా లైట్ ఉండదు అండ్ చల్ల గాలి కూడా వస్తుంటుంది. సో ఇండోర్ గేమ్స్, ఇండోర్ టైప్లో ఏదన్నా బయటకు వెళ్తే బెస్ట్ అని ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. పెళ్ళికి ముందు చాలాసార్లు వెళ్ళాను నేను ఫ్రెండ్స్తో, కానీ దీపక్తో ఇలా రావడం ఫస్ట్ టైం ఇదే. దీపక్ కూడా ఫస్ట్ టైం నాతో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే మాకు ఒక సింపుల్ ఈవెంట్ అయినా కానీ ఒక మంచి డే రోజు వెళ్ళాము అనే ఒక మెమరీ ఉంటుందని ఈరోజు ఇది ఫిక్స్ చేసినాం. బౌలింగ్కి వచ్చినప్పుడల్లా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఇదే, నా సైజ్ అలా పట్టేసి నేను మోయగలిగే బాల్స్ నాకు దొరకడం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అన్ని XL, XXLలోనే ఉంటాయి, పెద్ద పెద్ద బాల్స్, పెద్ద వెయిట్ ఉంటాయి. నేను ఎత్తుక్కోవడం కొంచెం కష్టం, అన్ని బాల్స్ తిరిగేసి వెతుక్కుంటే ఫైనల్గా 2 దొరికాయి నాకు, అంతే. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పడవు, నాకు ఆ పిన్స్ అస్సలు పడవు అనమాట. ఎందుకో తెలియదు, ఇనీషియల్గానో స్టార్టింగ్ ట్రబుల్లో తెలియదు, నాకు ఆ మొమెంటం క్యాచ్ అయ్యే వరకు కూడా అస్సలు పడవు నాకు ఆ పిన్స్. అండ్ మోరోవర్ నేను అంత ప్రో కూడా కాదు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం కదా, కొంచెం నా చేతికి అలవాటు అవ్వాలి అవి పడేదాకా. ఆ వెయిట్ ఉన్న బాల్స్ నేను వేసే ఫోర్స్ అస్సలు సెట్ అవ్వదన్నమాట వాటికి, అంత వెయిట్ ఉంటాయి కదా, నేను అంత ఫోర్స్తో వేయలేను అసలు వాటిని. అలా 2-3 టైమ్స్ ఒక కొంచెం ప్రాక్టీస్ అయ్యాక తర్వాత కొంచెం పడుతుంటాయి అన్నమాట. అక్కల్లో ఆడుకోండి బాల్ నన్ను. చూసి హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా వేరే ఎవరో కూడా బర్త్డే అని వచ్చారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ మా ఆయన ఇంకా విజృంభిస్తున్నాడు అనమాట, ఆయనకున్న టాలెంట్ మొత్తం చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు మీ ఇద్దరం ఎప్పుడు రాలేదు కదా, ఫుల్ స్ట్రైక్స్ ఎప్పుడు వేసినా నేనైతే ఒక్కసారి కూడా క్యాప్చర్ చేయలేదు. అదే అంటున్నారు, నేను ఎన్నిసార్లు మిస్ చేయకుండా నీవి క్యాప్చర్ చేసినా ఒక్కసారి కూడా నా వీడియో తీయలేదు అంటున్నారు. అంతే, తెలియక జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు, కానీ నేనైతే ఒక్కటి కూడా తీయలేదు. నువ్వు నన్ను ఓడిపించావు, బర్త్డే కదా అని చెప్పి నేను
ఏదో ఛాన్స్ ఇచ్చి నీకు గెలిపించాను. ఎంజాయ్ చేయి. నెక్స్ట్ రౌండ్లో చూపిస్తాను. నెక్స్ట్ వాళ్ళు చూసుకుందావా? మేము అలా 2 గేమ్స్ ఆడాము. ఒక్కొక్క గేమ్లో మనకి 10 ఛాన్సెస్ ఉంటాయి. సో తెలిసే ఉంటుంది అందరికీ, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ గేమ్ రోజు ఆడితే చాలు కండలు వచ్చేస్తాయి, కానీ ఒక చేతికి వచ్చేస్తాయి, ఒక చేతి కండలు వచ్చేస్తాయి. అందుకే ఓడిపోయా నేను. అదే నువ్వు దీపు కదా. ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పైన పేరు నాది, దీపు అన్న దగ్గర నేను ఆడినట్టు, రమ్య అన్న దగ్గర ఆయన ఆడినట్టు. నేనే గెలిచాను ఫ్రెండ్స్. సో బౌలింగ్ ఒకటే కాదు, పక్కన ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది స్లోగా అవుతుంది, కానీ ఈ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. స్పీడ్గా మంచి ఎగ్జైటింగ్ ఇస్తాయి అనమాట. ఈ గేమ్స్ చాలా టైప్స్ ఉన్నాయి, అండ్ చూస్తే ఇవి చిన్నపిల్లల గేమ్స్ టైప్లో ఉంటాయి, కానీ చాలా ఫన్ ఉంటాయి ఈ గేమ్స్. నాకు బాగా ఇంట్రెస్ట్ వాటికంటే, నాకు బౌలింగ్ కంటే ఇవే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కొంచెం సేపు ఆడినా కానీ మంచి ఫన్ ఉంటుంది. చిన్నపిల్లల గేమ్స్ ఏమో ఓన్లీ కిడ్సే ఆడాలేమో అని అనుకుంటారు చాలా మంది, కానీ వాళ్ళే ఎందుకు ఆడాలండి, బాగుంటుంది, చాలా ఫన్ ఉంటుంది. మనం కూడా ఆడుకోవచ్చు, మనకు నచ్చింది చేయాలి. నేను దీపక్ అయితే ఆడుకున్నాం మంచిగా, బాగా ఎంజాయ్ చేసాము. ఓన్లీ బౌలింగ్తో కన్నా మేమిద్దరం ఇదే ఎక్కువ ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. మొహమాట పడతారు మనం ఆడొచ్చో లేదో అది ఇదని చెప్పి, అట్లా ఏముండదు చెప్తున్నా. నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఇలాంటి ఛాన్స్ ఎక్కడైనా ఉండి మీకు వెళ్ళలేరు అంటే కంపల్సరీ ట్రై చేయండి. చేశాక మీకే తెలుస్తుంది అదే చాలా బాగుంది కదా అని చెప్పి. రియాలిటీలో ఎలాగో అలాంటి బైక్ నడపలేను, సో ఇందులో నా కోరిక ఆశ అన్నీ తీర్చేసుకున్నాము. అండ్ నేను దీపక్ అయితే ఒక చిన్న పిల్లల్లాగా ఫుల్ ఎంజాయ్ చేసినాము చెప్పాలంటే. చూడండి ఎట్లా చేస్తున్నాడో తను. ఆ జురాసిక్ పార్క్లో ఆ డైనోసార్స్ నుంచి అక్కడున్న మనుషుల్ని మేము కాపాడాలన్నమాట. అది మా మిషన్. అవి షూట్ చేస్తుంటే మనకి చేతులలో కూడా మనకి ఆ వైబ్రేషన్స్ వీ కెన్ ఫీల్ ఇట్. అది రియాలిటీలో మనం గన్ షూట్ చేస్తే ఎలా అయితే వైబ్రేషన్స్ ఫీల్ అవుతామో అట్లా ఉంది. అందుకే అంత ఇంట్రెస్టింగ్ ఉంది, అది అంత ఇన్వాల్వ్ అయిపోయినాం లోపలికి. అసలు మేము బిగ్ ఫ్యాన్ ఆఫ్ జురాసిక్ పార్క్. నాకు ఆ మూవీస్ అన్నీ కూడా, సిరీస్ మొత్తం అన్నీ చూసాను నేను. నాకు చాలా ఇష్టము. మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఉందో కింద కమెంట్ చేయండి. ఎంత సాటిస్ఫాక్షన్ ముందు వాటి చంపిస్తాడు. డ్రెస్ మొత్తం పోతుంది. యూఆర్ హియర్ అంట. అప్పుడప్పుడు వద్దాం వచ్చి వీటిని చంపడానికి వచ్చేసి డైనోసార్ చంపుతుండే ఏమనిపిస్తుంది. జురాసిక్ పార్క్ అంటే ఆల్రెడీ బాగా పిచ్చి అనమాట మనకి. డైనోసార్ ని చంపేస్తుంటే మంచిగా స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. అప్పుడప్పుడు వద్దాం. చలో ఆకలేస్తుంది, తిందామేమన్నా. కష్టపడ్డాం అసలే ఫైటింగ్ చేసి, తిందాం బాగా. అక్కడ అయిపోయాక ఇంకా మేము డిన్నర్కి వచ్చేసినాము. అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది. జాబ్ చేసిన తర్వాతకి ఈవినింగ్ కూడా స్నాక్స్ ఏం తినలేదనమాట. మధ్యాహ్నం తిన్న కొంచెం పొంగలే. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కే వచ్చేసాము. దీపక్ ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్దాము అని అన్నారు, కానీ బట్ ఇండియన్ అయితే మనము రిస్క్ తీసుకోకుండా ఏది ఒకటి బాగాలేకపోయినా ఇంకోటైనా కంపల్సరీ బాగుంటుంది. ఏదో ఒకటి మన ఫుడ్ అయితే మనం తినేయగలుగుతామని చెప్పేసి ఇండియన్ ఫుడ్కే తీసుకొని వచ్చాను నేను. అసలే ఆకలిస్తుంది. ఈ టైంలో కొత్త కొత్త ప్రయోగాలు వద్దని చెప్పి ఇదైతే మనకి కొంచెం సేఫ్ సైడ్ అని ఈ డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. అండ్ మోరోవర్ ఇవాళ వీక్ డే కాబట్టి అంత బిజీగా కూడా లేదు రెస్టారెంట్, మంచి ఖాళీగా ఉంది ప్రశాంతంగా. మనం ఇండియాలో యూజువల్గా ఏ రెస్టారెంట్కైనా వెళ్ళినా ఫస్ట్ సూప్ చాలా క్యాజువల్గా కామన్గా ఆర్డర్ చేస్తారు, కానీ ఇక్కడ చాలా తక్కువ ఆర్డర్ చేస్తారు సూప్ ఐటమ్స్. బట్ బయట బాగా చల్లగా ఉంది. అండ్ ఈ రెస్టారెంట్లో బేసికల్గా
సూప్ బాగుంటుందని చెప్పి మేము ఇక్కడ ఫస్ట్ టైం సూప్ ఆర్డర్ చేసాము. బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆ వెదర్కి వేడిగా సూప్ చాలా కంఫర్టింగ్ అనిపించింది అండ్ వీ డిడ్ ఏ గుడ్ డెసిషన్ ఇక్కడ సూప్ ఆర్డర్ చేసి. సో ఒక సూపు, ఒక తందూరి స్టార్టర్ అండ్ ఒక ఇండో చైనీస్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. నాకైతే ఇవి తిన్నాకనే ఆల్రెడీ అప్పటికే ఫుల్ అయిపోయింది నా పుట్ట, ఇంకేం పట్టదు. బట్ మార్నింగ్ నుంచి రైస్ తినలేదు, అంటే కొంచెం నా రైస్ టైప్ ఏది తినలేదని చెప్పి బిర్యానీ కూడా ఆర్డర్ చేశా. ఐ నో అది మాకు ఎక్కువైపోద్ది, మేము తినలేమని తెలుసు, బట్ స్టిల్ నేను ఆర్డర్ చేశాను అనమాట. లైట్గా కొంచెం రైతా వేసుకొని పెరుగన్నంతో తింటే కంప్లీట్ ఫుల్ మీల్ తిన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేనే పట్టుబట్టి మరి ఆర్డర్ చేశా. ఇదంతా ఒరిజినల్ మేడం. నాకు ఇంతే అయిపోయింది. ఇది అంతే, అంతే నీకే. బాగుందా బిర్యానీ? నాకొద్దు, వద్దు. అండ్ ఫుడ్ వెయిట్ చేస్తున్నామేమో అని చెప్పేసి కమెంట్స్ చేయకండి. ఖచ్చితంగా మేము ఈ ఫుడ్ ఇంటికి ప్యాక్ తీసుకొని వెళ్తాము. ఇదే కాదు, ఏది కొంచెం మిగిలిన తీసుకెళ్తాం అనమాట. అది చూస్తే చాలా ఎక్కువ అనిపించింది కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. సో వాళ్ళనే బాక్సెస్ అడిగితే వాళ్ళే మంచిగా టేక్ అవే కంటైనర్స్ ఇస్తారు, మేమే ప్యాక్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతాము. బాగుందా ఈవినింగ్? ఏది నచ్చింది బాగా? డైనోసార్ కిల్లింగ్ బాగుంది కదా. ఆ గేమ్స్ వాటి కొంచెం ఫ్రీక్వెంట్గా వద్దామన్నా. గేమ్స్ ఫ్రీక్వెంట్గా వెళ్దామన్నా. కార్డు ఫుల్గా లోడ్ చేసి పెట్టావు ఆ గేమ్స్ది. అవును, ఇంకా కార్డు ఫుల్ లోడ్ ఉంది ఇంకా. సో అలా మా డిన్నర్ కూడా అయిపోయింది. బాగుంది, వీ స్పెండ్ ఎ గుడ్ టైం అనిపించింది. మస్తు చాలా ఉంది బయట. సో అంతే మా డిన్నర్ అయిపోయింది. మా ఈవినింగ్ దీపక్ గారి బర్త్డే ఈవినింగ్ బ్లాగ్ అలా అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.